యోగ సాధన చేసే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఈ కీళ్ళనన్నిటినీ కూడా ముందుగా రెడీ చేసుకోవాలన్నమాట. అంటే అన్ని కీళ్ళు పొద్దున్నే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క ఉందంటే ఏంటి, ఇప్పుడు లేవంగానే ఏం చేస్తుంది, ఇలా ఈడ్చుకుంటారు. అందుకని పొద్దున్నే ఫస్ట్ లేవంగానే ఫస్ట్ పని ఏం చేయాలి, మన హృదయంలో ఆ పవిత్రత అనేటువంటిది ఉద్భవించాలి. ఆ గ్రాటిట్యూడ్, సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మనకు ఆ జీవితాన్ని ఇచ్చింది ఎవరు? అమ్మకి నమస్కరించండి. ఆ యొక్క ప్రేమని హృదయంలో ప్రతిష్ఠించండి. అలాగే తల్లి తండ్రికి మాతృభ్యో నమః పితృభ్యో నమః అని చెప్పి ఆ తల్లికి తండ్రికి నమస్కరించండి. అలాగే మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువులకి నమస్కరించండి. అలాగే మరి మన భూమి మీద నిలబడుతున్నాం. ఈ భూమి మీద నిలబడినప్పుడు ఈ భూమాత ఎంతో మనకి సపోర్ట్ ఇస్తుంది. సో దాన్ని ఏం చేయాలి, చేతులు పైకెత్తి మెల్లగా భూమిని తాకి ఎంతో సహనాన్ని, భూమాతకు ఉన్నటువంటి సహనాన్ని నీలో ప్రవేశపెట్టుకుని ఆ భూమాతకి థ్యాంక్స్ చెప్తున్నావు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నావు, రెస్పెక్ట్ని ఇస్తున్నావు తల్లిగా. అలాగే మరి సూర్య భగవానుడు శక్తికంతటికి ఆయనే నిలవు. సూర్య భగవానుడు లేకుండా ఏది లేదు. సూర్యుడు లేకుండా ఇక్కడ పంటలు పండవు, ఏ చెట్లు బ్రతకవు, ఆక్సిజన్ ఉండదు, ఏ జీవరాశి బ్రతకలేదు. సూర్యుడు భూమి కంటే కూడా 126 రెట్లు పెద్ద గోళం, మండేటువంటి గోళం. అటువంటి సూర్యుడు ఇచ్చేటువంటి శక్తి అనంతమైనటువంటి శక్తి. ఆ శక్తిని గ్రహించాలి పొద్దున్నే. దానికి ఇలా లేవగానే చేసేది అలా కృతజ్ఞతాపరంగా ఇలా వంగి చేస్తాం. అలా ఇలా వెనక్కి వంగేసరికి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆ యొక్క భక్తి భావంతో ఎప్పుడైతే చేస్తామో మనసు శరీరము కలిసి పనిచేస్తుంది ఇక్కడ. అలాగే సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. చక్కగా ఈ 5 నమస్కారాలని చేసినట్టయితే కనుక ఈ పరమాత్మ అనేటువంటిది అన్నిటిలోనే ఉన్నాడు. ఈ వెనకాల చేసేటువంటి నమస్కారం సర్వజీవుల్లోనూ, అంటే ఈ చెట్లు చేమలు, ఈ యొక్క పక్షులు, పురుగులు అన్నిటిలో ఉన్నటువంటి పరమాత్మని మనం దర్శించి వాటికి నమస్కరించడం. అంటే ఏంటి, అహింసా ప్రవృత్తి అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పొద్దున్నే 1 నిమిషం పాటు ఈ యొక్క నమస్కారాలు చేస్తారు. సో చూడండి, కుక్క ఇలా ఇరుచుకుంటుంది. సో నువ్వేం చేయాలి, పొద్దున్నే ఇలా బాగా స్ట్రెచ్ చేసుకొని చక్కగా ఇలా చేసుకుంటాం. ఇలా పొద్దున్నే చేస్తారు. జనరల్గా అది జరిగితే ఏంటంటే లోపల ఉన్నటువంటి బద్ధకం పోతుంది, చక్కగా మళ్ళీ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అన్నమాట. అది పొద్దున్న లేచిన వెంటనే చేసే పని. సో కుడివైపు తిరిగి లేవాలి, లేచిన వెంటనే కూర్చొని ఒకసారి ఆ పరమాత్మ మీద మనసు ధ్యానించి ఈ యొక్క 5 నమస్కారాలని చేసి, లేచిన 5 నమస్కారాలు చేసి మరి ఈ 5 నమస్కారాల తర్వాత ఉషాపానం చేసి, దాని తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రత పాటించిన తర్వాత అప్పుడు యోగ సాధన మొదటిగా సూక్ష్మవ్యాయామాలు చేద్దాం. సూక్ష్మవ్యాయామాల్లో కుడి కాలుని ఇట్లా 3 సార్లు ఇట్లా కుదిపి మెల్లగా కాన్సన్ట్రేషన్ యాంకిల్ జాయింట్ని పెట్టి పూర్తిగా తిప్పడం. 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో. అలాగే ఎడమ ఎప్పుడు కూడా అవేర్నెస్ తోటి చేయాలి. బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయండి. పూర్తిగా ఈ యొక్క శ్వాస నెమ్మదిగా ప్రశాంతంగా ఉండాలి. అలాగే పూర్తిగా రౌండ్ తిప్పాలన్నమాట. అలాగే నీ జాయింట్స్కి అలాగే హిప్ జాయింట్స్ ఇలా ఒకసారి ఇటు ఇంటికి వెనక్కి అనుకుని ఒకసారి రౌండ్ తిప్పాలి. ఇట్లా సవ్య దిశలో 3 to 5 times. అలాగే అపసవ్య దిశలో మీకు బిగ్ సర్కిల్ బాగా ముందు తీసుకెళ్ళాలి, అన్ని వైపులా. తర్వాత ఒకసారి స్పైనల్ ట్విస్ట్, తర్వాత చేతులు వేళ్ళు, అలాగే రిస్ట్ రొటేషన్, కాన్సన్ట్రేటెడ్ రిస్ట్. మెల్లగా అలాగే
అలాగే ఎల్బోస్, కాన్సన్ట్రేషన్ ఎల్బోస్ దగ్గర పెట్టండి. ఓన్లీ ఫోర్ ఆర్మ్సే తిరగాలి, అప్పర్ ఆర్మ్స్ కాన్స్టెంట్ ఉండాలి. ఇది షోల్డర్స్ దగ్గర కాన్సన్ట్రేషన్ పెట్టండి. బాగా శ్వాస తీసుకుంటూ ఎక్స్పాండ్ చేయాలి. ఎంత ఎక్స్పాండ్ చేయగలిగితే అంతవరకు ఎక్స్పాండ్ చేయాలి. శ్వాస వదులుతూ ఉంది. అలాగే రివర్స్లో చేసినప్పుడు ఇన్హేల్, బాగా శ్వాస తీసుకోవాలి, ఎక్స్పాండ్ చేయాలి, ఎక్సేల్. శ్వాసను గమనించాలి. అలా చేసిన తర్వాత శిథిల తాడాసనంలోకి వచ్చి మెడ ఎక్సర్సైజ్ డౌన్ అప్, ఎక్సేల్. శ్వాస వదులుతూ ఉంది, శ్వాస పీలుస్తూ అని. ఇన్హేల్, ఎక్సేల్. అలాగే టర్న్ ఆన్ యువర్ రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, కమ్ టు సెంటర్. ఇలా పక్కకు వంచడం, అలాగే చుట్టూ తిప్పడం. ఇలా 3 సార్లు సవ్య దిశలోను అపసవ్య దిశలో. పైకి వెళ్ళేటప్పుడు శ్వాస పీలుస్తూ ఇన్హేల్, ఎక్సేల్. ఇలాగా 3 సార్లు చేసిన తర్వాత ఒకసారి రబ్ చేసుకుని మెడకు ఒకసారి. అలాగే కళ్ళకి సంబంధించినంత వరకు చాలా దగ్గరగా మీకు కనిపించడానికి మీరు కళ్ళకి ఎక్సర్సైజ్ కేవలం గుడ్లనే తిప్పుతారు. ఇలా దూరంగా ఉంచుకొని మొదటగా డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. బటన్ వెళ్ళి చూడండి, మెడ తిప్పకుండా ఐబాల్స్ కళ్ళు మాత్రమే తిప్పాలి. రైట్ లెఫ్ట్, ఇలా రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్. అలాగే లెఫ్ట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్. అయిన తర్వాత ఒక రౌండ్ డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్. మెడ తిప్పొద్దు. లెఫ్ట్, అప్, రైట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్. డౌన్ ఉన్నప్పుడు ముక్కు చూడాలి. లెఫ్ట్, అప్, ఐబ్రోస్ చూడాలి. రైట్, డౌన్. ఇలా 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ చేసిన తర్వాత బాగా రబ్ చేయాలి, వేడ పుట్టాలి. అలా ఈ కప్స్లో చేసి ఇలా పెట్టి మెల్లగా ప్రెస్ అండ్ రిలీజ్, మెల్లగా మసాజ్ చేయండి జెంట్లీ. ఇప్పుడు మొత్తం శరీర భాగాలన్నింటినీ రెడీ చేసుకున్నాం. ఇది సూక్ష్మ వ్యాయామాలు కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం వామప్ చేద్దాం. సో వామప్స్లో చేయాల్సింది ఫస్ట్గా సింపుల్గా 1 నిమిషంలో వామప్ అవడం కోసం జాగింగ్, చక్కగా సింపుల్ జాగింగ్, టో జాగింగ్ చేయాలి. మెల్లగా స్టార్ట్ చేస్తారు, తర్వాత స్పీడ్ పెంచండి, మెల్లగా స్పీడ్ పెంచి బటక్స్ టచ్ కావాలి. తీర్చెల్లి అప్ అప్, నెక్స్ట్ ఎక్స్పాండ్. అలాగే క్లాప్ క్లాప్ క్లాప్. ఇలా యాక్టివేట్ అయిన తర్వాత ఫార్వర్డ్ జాగ్, రైస్ అప్ చేయాలి. కొంచెం అలా క్లాపింగ్ చేయండి, యాక్టివేట్ కావాలి మొత్తం శరీర భాగాలన్నీ. టో జాగింగ్ చేయాలి, ఆపకూడదు లేనంత వరకు. ఇంకా సైడ్ వాట్, టో జాగింగ్.
ముఖదౌతి అంటాం. పూర్తిగా నోరు తెరవాలి. ఆ లోపల ఉన్న టాక్సిక్ గ్యాసెస్ అన్నీ బయటకు పోవాలన్నమాట. రిలాక్స్. హార్ట్ బీట్ వినిపించాలి మీకు, అంత కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. రిలాక్స్ అయినప్పుడు ఫీల్ యువర్ హార్ట్ బీట్. అలా పూర్తిగా రిలాక్స్ అయిన తర్వాత వెనక్కి ముందుకి ఎక్సేల్. ఫ్రీగా హ్యాండ్ స్వింగ్ ఉండాలి. శ్వాస ఇలా 10 సార్లు. శ్వాసనాళాలు శుభ్రం అవుతాయి, లోపల ఉన్న టాక్సిక్ గ్యాసెస్ అన్నీ పోతే మంచి స్పైనల్ అంతా యాక్టివేట్ అవుతుంది. ఇలా 10 సార్లు నుంచి 20 సార్ల వరకు అలా చేయడం. దాని తర్వాత వామప్ చేసినప్పుడు చెమట పట్టాలన్నమాట. దానికి వెళ్ళినప్పుడు శ్వాస వదిలేయాలి. మెల్లగా స్టార్ట్ చేయాలి. స్పీడప్ చేసుకుంటే అలా ట్విస్ట్ యాజ్ మచ్ as possible. Relax. Observe head to toe and toe to head. చూడండి, చక్కటి రక్త ప్రసరణ, ఎనర్జీ ఫ్లో కనిపిస్తుంటుంది. ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ దట్ ఎనర్జీ ఫ్లో. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. అని ఎప్పుడు కూడా యోగ సాధన చేస్తున్నంత సేపు స్మైలీ ఉండాలి. తర్వాత త్రికోణాసన. ఇది అనేది ఇంపార్టెంట్ స్ట్రెచ్ అన్నమాట. 4 అడుగులు దూరం పెట్టుకోవాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, పామ్స్ ఫార్వర్డ్ పెట్టుకోండి. సైడ్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా 10 సార్లు. అలాగే ముందు కొంగి పరివృత్త త్రికోణాసన. రిలాక్స్. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. సంతు స్థితి, తాడాసనం. ఓపెనింగ్ ప్రేయర్. ఓం హిరణ్మయేణ పాత్రేణ సత్యశాపీ తన్ముఖం తత్వం పూషన్న అపాహృణు సత్యధర్మాయ దృష్టయే. ఓం హ్రాం మిత్రాయ నమః. కాంతివంతమైనటువంటి సూర్యుడిని మధ్యలో, కళ్ళకు మధ్యలో ఉంచుకోండి. చక్కగా సూర్య భగవాన్ని భక్తిపూర్వకంగా హృదయంలో భక్తితో ప్రార్థించడం. ఇంకే శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకోవాలి. పూర్తిగా పూర్తిగా టచ్ అయిపోవాలి. ట్రంక్ ఎంత స్ట్రైక్ చేయడానికి సార్. ఆక్సిజన్. ఓం హ్రీం రవయే నమః. ఏకం. హస్తోత్తానాసనం. Exhale. Start of start. Keep your hips straight. Chin on the chest. Try to keep head as close as possible to face. Now stretch and look up. Make your trunk straight.
గట్టిగా పాదాలు అంచాలి. నీస్ అండ్ ఎల్బోస్ స్ట్రైట్ ఉండాలి. కింద చెస్ట్. లోటాసనం, రథముఖ శ్వానాసనం. శశాంక, అష్టాంగ, రైట్ లెగ్ ఫార్వర్డ్. ఈ బైసెప్స్ ఇయర్స్ ఇది మనం 2 ఆసనాలు చేసాము. రెండు సూర్య నమస్కారాలు. ఒక్కో దాంట్లో 12 స్టెప్స్ ఉన్నాయి. ఆ 12 స్టెప్స్ తోటి మనం రిపీట్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, ఒకటి ఫస్ట్ రౌండ్లో లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకెళ్ళడం, లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకెళ్ళడం. సెకండ్ రౌండ్లో రైట్ లెగ్ వెనక్కి తీసుకెళ్ళడం, రైట్ లెగ్ ముందుకు తీసుకెళ్ళడం. ఇట్లా ఒక రౌండ్ ఒక సెట్ అయింది. ఇలాంటివి 6 సెట్స్ 12 నమస్కారాలు రోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మనము ముఖ్యంగా చేయాల్సిన ఆసనాల్లో శంఖ ప్రక్షాళన ఆసనాలు చూద్దాం. ఎందుకంటే శంఖ ప్రక్షాళన ఆసనాలు ఈ యొక్క ఇంటెస్టైన్స్ని బాగా క్లీన్ చేస్తాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా తొలగించగలిగేది శంఖ ప్రక్షాళన ఆసనాలు అన్నమాట. దాంతోపాటు మన స్ట్రెస్ లెవెల్స్ కూడా పూర్తిగా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి 4 ఆసనాలు ఉంటాయి అన్నమాట. మొదటి కంప్లీట్ తాడాసన. బాగా శ్వాస తీసుకుని తాడాసన స్ట్రెచ్ చేయాలి. రెండింటిని ఇలా పైకి చేసుకుని పైకి టోస్ మీద బాగా శ్వాస పీల్చి బాగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ హోల్ బాడీ. స్టాండ్ ఆన్ యూర్ టోస్. దించేప్పుడు మెల్లగా లెగ్స్ కూడా మెల్లగా దించాలి. స్ట్రెస్ అంతా రిలీవ్ చేసుకోండి. ఫీల్ రిలాక్స్డ్. Inhale up. Exhale. Inhale up. Exhale. Inhale up. Side. Period Tadasana. Lateral bend. చేతులు 2 బైసెప్స్ మీద ఉండాలి. స్ట్రైట్ గా. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Relax. ఇప్పుడు చిత్రతాడాసనం నుంచి 2 కాళ్ళు దూరంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఆసనం కటి చక్రాసనం. కటి చక్ర అంటే కటి అంటే పొట్టని చక్రంలా తిప్పడం. కాళ్ళు కాన్స్టెంట్గా ఉండాలి. పొట్ట మాత్రం పొట్ట భాగం వెనకాల చేయాలి. ఆ బొట్టన వేలిని చూసుకుంటూనే వెళ్ళాలి మీరు. ఆ వెనకాల చేసి సెంటర్ ఆఫ్ ది బాడీ ఉండాలి. ఈ భాగం తిరగకూడదు, కింద కాళ్ళ భాగం తిరగద్దు. ఇది మెడకి కళ్ళకి అన్నిటికీ ఎక్సర్సైజ్. ఇలా దాని తర్వాత ఉదర ఆకర్షణాసన. 2 కాళ్ళు 1 అడుగు దూరంలో ఉండాలి. ఇలా నుంచి ఫస్ట్ ఇది మలాసనంలో కూర్చోవడం. కూర్చున్న తర్వాత ఈ రెండింటిని మోకాళ్ళని ఇలా పట్టుకొని మెల్లగా ఉంచండి. మడం లేకుండా దానికి బాగా పెరగాలి. స్టిమ్యులేషన్ అట్ యువర్ ఇంటెస్టైన్స్. పొట్ట భాగంలో స్టిమ్యులేషన్. ఇలా అటు ఇటు తిప్పడం వల్ల ఈ లోపల ఇంటెస్టైన్స్లో ఉన్నటువంటి అంతా దానివల్ల ఈ ఇంటెస్టైన్స్ అన్నీ క్లీన్ అవుతాయి. మనం వాషింగ్ మిషన్లో ఎట్లయితే చేస్తుందో అట్లా ఈ ప్రేగులు అన్ని వైపులా కూడా ఇలా దించుతాం. అందుకనే మీకు ట్రబుల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, గ్యాస్ ట్రబుల్స్ కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు నీళ్ళు తాగిన తర్వాత మనం ఇట్లా శంఖ ప్రక్షాళన ఆసనాలు చేసుకోవాలన్నమాట.
భుజంగాసనం. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇటువైపు కాలం చూడండి, కాలు దగ్గరలో ఉండాలి. ఇన్హేల్, ఎక్స్హేల్. తిరిగి భుజంగా. ఇలా ఈ 4 ఆసనాలు శంఖపక్షాలు. మనము అతి ముఖ్యంగా చేయాల్సిన వాటిలో యోగ సాధనలో ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్ అనమాట. వ్యాధుల్ని తగ్గించుకోవడానికి, ప్రాణశక్తిని పెంచుకోవడానికి, అలాగే మనసు ప్రశాంతం కావడానికి, అన్నిటికీ అనుసంధానమైనటువంటి శరీరానికి మనసుకి అనుసంధానమైనటువంటి ప్రాణాయామం అనమాట. పంచకోశాల్లో అన్నమయ కోశము, ప్రాణమయ కోశం రెండోది. ఆ ప్రాణమయ కోశం అనేటువంటిది ఈ మనసుకి, మనోమయ కోశానికి, అన్నమయ కోశానికి, శరీరానికి అనుసంధానం. ఈ అనుసంధానం చేయడం వల్ల అటు మనసుకి ఇటు శరీరానికి రెండిటికి ఆరోగ్యం ఇచ్చింది. నిగ్రహ శక్తి పెరుగుతుంది, మనస్సుకి ఆరోగ్యం కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. అలాగే శరీరానికి ప్రాణశక్తి అందుతుంది, శక్తివంతం అవుతుంది. ఏ వ్యాధులనైనా తగ్గించగలిగేటువంటి గొప్ప టెక్నిక్స్ అన్నీ మనకి ప్రాణాయామాల్లో ఉన్నాయి. సో దాంట్లో ముఖ్యంగా ఈ వైరస్లు అటాక్ కాకుండా మనకి ముఖ్యంగా చేయాల్సిన వాటిల్లో కొన్ని ప్రాణాయామాలు చూద్దాం. ప్రాణాయామం చేసినప్పుడు మెడ నడుము తిన్నగా ఉంచి ఏదో ఒక కంఫర్టబుల్ ఆసనంలో కూర్చోవాలి. పద్మాసనం కానీ, సిద్ధాసనం కానీ, వజ్రాసనం కానీ అయితే ఉత్తమం అన్నమాట. 2 చేతులని చిన్న ముద్రలో ఉంచుకోవాలి. కపాలభాతి. యాక్టివ్ ఎక్సలేషన్. ఎక్సెల్ చేసినప్పుడు పొట్టం లోపల తీసుకెళ్ళాలి. మొదటిగా కొత్తగా చేసేవాళ్ళు పొట్ట మీద చేయి పెట్టుకుని చూసుకుంటే అలా శ్వాస బయటకు వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇది న్యాచురల్. ఇలా 60 రౌండ్స్ పర్ మినిట్ చేయడానికి ఈ స్పీడ్ సరిపోతుంది. తర్వాత మెల్లగా స్పీడ్ పెంచుకోవచ్చు. ఫస్ట్ అయితే 60 రౌండ్స్ పర్ మినిట్, అలా 2 నిమిషాల పాటు కావాలంటే 5 నిమిషాల పాటు చేయగలిగేవాడు 5 నిమిషాల పాటు చేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల లంగ్స్ అంతా శుభ్రం అవుతుంది, మనసు ప్రశాంతం అవుతుంది, కపాలం వరకు కూడా అంతా క్లీన్ అవుతుంది, పొట్టలో స్టిమ్యులేషన్ ఏర్పడుతుంది, అన్ని విధాల క్లీన్లీనెస్ ఏర్పడుతుంది. కపాలభాతి. తర్వాత కపాలభాతి ఏ ప్రాణాయామం చేసినప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా పరమాత్మ మీద లగ్నం చేయడం ఇంపార్టెంట్. ప్రాణము అంటే ఏంటిది? లైఫ్ ఫోర్స్. లైఫ్ ఫోర్స్ అనేది ఈ శరీరంలో ఒకటే కాదు, ఈ ప్రపంచం అంతా ప్రాణశక్తితో నిండి ఉన్నది. దాన్నే అంటే ప్రాణాయామం చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేను పుత్రస్య రక్షస్వ శ్రీచ ప్రజ్ఞాచ విదేహి నైతి. భక్తిపూర్వకంగా ఆ ప్రాణశక్తిని, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ప్రాణశక్తిని ప్రార్థించావు. అదే నీలో ఉన్నటువంటి శక్తి కూడా, అదే లైఫ్ ఫోర్స్. ఆ యొక్క ప్రాణశక్తితోటే జీవనం నడుస్తుంది. కాబట్టి ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని ప్రార్థించి ఈ ప్రాణాయామాన్ని భక్తిపూర్వకంగా మనసుని ప్రశాంతంగా భగవంతుని మీద నిలిపి సాధన చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మామూలు మెకానికల్గా చేయడం కాదు. యోగ సాధన అంటేనే మనసుని, శరీరాన్ని ఏకం చేసి, ఆత్మతో ఏకం చేసి సాధన చేయాలి. అది అంత అద్భుతమైనటువంటి శక్తి లభించాలంటే ఆ యొక్క ఫోకస్ అవసరం అన్నమాట. ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామం చేద్దాం. బాగా శ్వాసను పీల్చుకోవాలి. యాక్టివ్ ఇన్హలేషన్ అండ్ యాక్టివ్ ఎక్సలేషన్ చేసేటప్పుడు బాగా శ్వాసను బయట 30 రౌండ్స్ పర్ మినిట్ స్టార్ట్ చేయండి. రిగరస్ బ్రీతింగ్ ఉండాలి. యాక్టివ్ ఎక్సలేషన్, యాక్టివ్ ఇన్హలేషన్. ఇంకా స్పీడ్ చేయగలిగిన వాళ్ళు
ఇలా 100 రౌండ్స్ పర్ మినిట్ చేయొచ్చు. ఇలా 60 రౌండ్స్ ఎంత స్పీడ్గా చేయగలిగితే అంతవరకు చేసి రిగరస్ బ్రీతింగ్ తోటి ఒక 2 నిమిషాల పాటైనా ఈ బ్రీతింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాన్సన్ట్రేట్ ఆన్ టాప్ ఆఫ్ ది హెడ్, సహస్రారం దగ్గర. స్టిమ్యులేషన్ అబ్జర్వ్ చేయండి. ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ విశ్వంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఒక థౌజండ్స్ ఆఫ్ సన్స్ బ్రైట్నెస్ ఎలా అయితే ఆ కిరణాల లోపలికి ఎంటర్ అవుతుంది అలా భావన చేసి ఆ కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ అండ్ అబ్జర్వ్. శరీరం అంతా ప్యూరిఫై అవుతున్నట్టుగా, పవిత్రం అవుతున్నట్టుగా భావన చేసి ఈ యొక్క శక్తితోటి మీలో ఉన్నటువంటి వ్యాధుల్ని, మీలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నింటిగా తొలగించినట్టుగా భావన చేయండి. శక్తి అంతా పూర్తిగా శరీర భాగాలని శక్తివంతం చేస్తుంది. ప్రతి కణాన్ని కూడా, ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ ఎనర్జైజింగ్. మనసు అంతా పవిత్ర భావంతో, ఆధ్యాత్మిక శక్తితోటి నింపుతున్నది. అలా కొన్ని నిమిషాలు, 2-3 నిమిషాలు భస్త్రిక చేసిన తర్వాత 1 నిమిషం పాటైనా ఆ కేవల కుంభక స్థితిలో, ఆ యొక్క ప్రశాంతమైనటువంటి స్థితిలో మనసు నుంచి అబ్జర్వ్ చేస్తూ ఆ శక్తిని అంతటిని కూడా తీసుకొని గ్రహించండి. ఎటువంటి వ్యాధులు మీ దగ్గర కూడా దరిచేరకుండా, వైరస్లు దరిచేరకుండా కాపాడేటువంటి గొప్ప భస్త్రిక. అలాగే నాడీ కుడి చేయిని నాసికా ముద్రలోంచి నాడీ శుద్ధి ప్రాణాయామం చేద్దాం. కుడి ముక్కు మూసుకొని ఎడముక్కుతో మెల్లగా శ్వాస పీలుస్తూ, ఎడముక్కు మూసి కుడి ముక్కుని మెల్లగా తెరిచి వదలాలి. ఎంతసేపు పీల్చామో దానికి రెట్టింపు టైం వదలాలి. చాలా నెమ్మదిగా శ్వాస చేసేటప్పుడు, పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు శబ్దం రాకూడదు. కుడి ముక్కుతో పీల్చి కుడి ముక్కును మూసి మెల్లగా ఎడమ ముక్కుని తెరిచి మెల్లగా వదలాలి. మనసు పూర్తిగా ఈ యొక్క ప్రాణశక్తి మీద ఉంచి అది పరమాత్మ స్వరూపంగా భావన చేసి మనసుని పరమాత్మ మీద లగ్నం చేయండి. పవిత్రంగా, శక్తివంతంగా, ధైర్యంగా ఇలా కనీసం ఒక 5 నిమిషాల పాటు ఈ ప్రాణాయామాన్ని నెమ్మదిగా చేయండి. నాడీ శుద్ధి ప్రాణాయామం వల్ల 72,000 నాడులు, 72,000 నాడీస్ ఇన్ అవర్ బాడీ విల్ బి ప్యూరిఫైడ్. దాంతోపాటు ఇడా, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 ఈ యొక్క ఎనర్జీ ఛానల్స్ ఏవైతే మనకి స్పైనల్ త్రూ ఉన్నాయో ఆ 3 క్లీన్ అవ్వడంతో పాటు ఈ యొక్క అంతఃశక్తి పెరుగుతుంది, ఆరోగ్యం పూర్తిగా సంపూర్ణంగా లభిస్తుంది, ప్రాణశక్తి పెరుగుతుంది, కాసేపట్లోనే మనసులో ప్రశాంతత నెలకొంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ప్రాణాయామం. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని తప్పకుండా రోజు 3 సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి. మనసును ప్రశాంతం చేసుకోండి, షార్పన్ చేయండి. ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది మనసు. ఎంతో గొప్ప ఆలోచనలు వస్తాయి. మంచి ఐడియాస్ తోటి మీరు మంచి సక్సెస్ సాధించగలుగుతారు. జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించగలుగుతారు. ప్రతి దానికి కూడా భోజనం చేసే ముందు, అలాగే చదువుకునే ముందు, లేదంటే ఏదైనా పని చేసే ముందు, ఈ పూజ చేసే ముందు ఈ ప్రాణాయామం చేస్తారు. ఎందుకు? ఏకాగ్రత లభిస్తుంది, చక్కటి కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది, ప్రాణశక్తి పెరుగుతుంది, మంచి ఐడియాస్ వస్తాయి. కాబట్టి ప్రాణాయామం చేయండి. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఉజ్జయి ప్రాణాయామం, మూలబంధం చేయాలి. అంటే యానస్ని పుల్ చేసి అలా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇది థ్రోట్ని బాగా బిగించాలి.
వదిలేటప్పుడు ఎడమ ముక్కు నుంచి వదలాలి. బాగా థ్రోట్ నుంచి చిన్న పైప్ చేసి థ్రోట్ ద్వారా బ్రీతింగ్ తీసుకెళ్ళాలి. గురక శబ్దంతో వస్తుంది. ఉజ్జయి ప్రాణాయామం గొప్ప ప్రాణాయామం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి ప్రాణాయామం. అప్పర్ చక్రాస్, విశుద్ధి చక్ర, ఆజ్ఞా చక్ర, ఈ యొక్క సహస్రార చక్ర, ఇవన్నీ ఎనర్జీ పాయింట్స్ మీకు స్టిమ్యులేషన్ చూడవచ్చు. ఇప్పుడు ఉదాహరణ శక్తి పైకి వస్తున్నటువంటి ఆ ప్రాణశక్తి మీకు కనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ కండి. దీనివల్ల గొంతులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తగ్గించుకోవచ్చు. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకుండా, లంగ్స్లో ఉన్నటువంటి కంజెషన్స్ కానీ, థ్రోట్లో ఉన్న కంజెషన్స్ కూడా తొలగించుకోవచ్చు. చక్కటి ప్రాణాయామం, అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం. అదేవిధంగా ఈ యొక్క ఉజ్జయి రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల కంటిన్యూస్గా ఆధ్యాత్మిక శక్తి లభించడం, ఆధ్యాత్మిక అభివృద్ధి లభిస్తుంది. ద రియల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద స్పిరిచువల్ ప్రోగ్రెస్ అంటారు గాంధీజీ. ఎందుకంటే ఆధ్యాత్మిక అభివృద్ధి లేకుండా మనిషికి అభివృద్ధి జరిగినట్టు కాదు. ఎంత డబ్బులు సంపాదించినా, ఏం చేసినా ఆధ్యాత్మిక ప్రగతి ఒకటే నీకు ఉండేది. కాబట్టి ఆధ్యాత్మిక ప్రగతి సాధించి తీరాల్సిందే. అందుకని యోగ సాధన చేసి ఆధ్యాత్మిక, అది నిజమైనటువంటి సంపద, నిజమైనటువంటి ఆరోగ్యము మహాభాగ్యం అంటాం. ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక ఆనందము, ఆధ్యాత్మిక శక్తి మీకు కలుగుతుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ భ్రామరి ప్రాణాయామం. దీనికి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఉన్నది. మనకి శమ దమ ముందు చెప్పుకున్నాం. ఈ యొక్క యోగ సాధన మొదటి మెట్టు ఇంద్రియాలని, మనసుని నిగ్రహించగలిగేటువంటి స్థితి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మనం నిజంగా డీప్ ఉంటూ యోగ సాధనకి వెళ్ళగలరు. దానికి కావాల్సిన సాధన అంతగా సమకూర్చే ఈ ప్రాణాయామాలు, దాంట్లో ముఖ్యంగా భ్రామరి ప్రాణాయామం మనసును ప్రశాంతపరిచేటిది, ఇంద్రియాలని నిగ్రహించగలిగేటువంటి, కంట్రోల్ చేస్తున్నాం చూడండి. టంగ్ ముందు మనం టంగ్ కంట్రోల్ చేసుకోవాలి, నాలుకని అదుపులో ఉంచుకోవాలి. ఇది రకరకాల చెత్త తిండి తినకుండా, చెత్త మాటలు మాట్లాడకుండా చేయాలి. నాలుకని అదుపులో ఉంచుకోవాలి. మన మాటని, మన తిండిని అన్నిటిని కూడా పవిత్రంగా ఉండేటట్టు చూడాలంటే కనుక నాలుక కంట్రోల్లో ఉండాలి. దాని కేచరి ముద్రలోనే ఉండాలి. రెండు చేతుల్ని షణ్ముఖి ముద్రలో, అంటే బొట్టన వేలుతోటి ఇలా చెవులు మూసేయాలి. అన్ని ఇంద్రియాలని, ఈ పంచేంద్రియాలని కంట్రోల్ ఉంచుతున్నాం అంటే దీని అర్థం ఏంటంటే షణ్ముఖి ముద్ర, నాసికా ముద్ర, అది కేచరి ముద్ర కలిపి పంచేంద్రియాలని, మనసుని అదుపులో ఉంచి భ్రామరి చేస్తున్నాం. భ్రామరి అంటే తుమ్మెద శబ్దం, ఫిమేల్ బీ సౌండ్. ఇలా 5 సార్లు నుంచి 10 సార్లు ఈ యొక్క భ్రామరి ప్రాణాయామం చేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకుని భ్రామరి వైబ్రేషన్స్ త్రూ అవుట్ బాడీ గమనిస్తూ ఫీల్ ది పీస్, ఫీల్ ది వైబ్రేషన్స్ ఆఫ్ ది భ్రామరి ఎంటైర్ బాడీ. మనసు పరమాత్మ మీద లగ్నం చేసి పెదవుల మీద చిరునవ్వు ఉంచి ఇప్పుడు ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి పూర్తిగా మనసుని సిద్ధం చేసి ఉంచాం. ఇప్పుడు బాగా శ్వాస పీల్చి మూలబంధం చేసి బాగా శ్వాస తీసుకొని
ఓంకారంలో అలా లీనమై రెండు కళ్ళకి మధ్యలో ధ్యాస ఉంచి ఆ ఓం శబ్దాన్ని శరీర భాగాలన్నింటినీ గమనించి every cell of the body vibrating with Om, Om, Om. The purity from head to toe and toe to head. శరీరాన్ని అంతటి కూడా ద డివైన్ బాడీ, ద దివ్యత్వాన్ని సంశుద్ధం చేసుకుని మనసుని పూర్తిగా ఆ ఓం అర్థంతో నింపండి. ఓం అంటే పరమాత్మ, ద క్రియేటర్. మనం ఎన్నైనా పేర్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ విశ్వానికి అంతటికీ ఒకే ఒక శక్తి పరమాత్మ, సుప్రీం. ఒక పేరు, ఒక మతము, ఒక కులము ఏమి లేనటువంటి ఈ సృష్టికంతటికి ఆది మూలము, ఆనందమయ స్థితి, విశ్వవ్యాపి, సర్వాంతర్యామి అంటే అన్ని జీవరాశుల్లో అంతర్యామిగా ఉన్నటువంటి సర్వదర్శి, అన్నీ తెలిసినటువంటి వాడు, అన్నీ గమనిస్తూనే ఉన్నాడు అని ఎవరో చూడలేదు అనుకోకట్లే. అబ్జర్వ్. సర్వజ్ఞుడు, జ్ఞానమంతా తెలిసినటువంటి వాడు, సర్వశక్తిమయుడు, సో ఆల్ పొటెంట్, the whole energy is him. అటువంటి విశ్వాంతర్యామి అనేటువంటి పరమాత్మని మనసు లగ్నం చేసి ధ్యానించండి. మీలో శాంతి, అలాగే విశ్వమంతా శాంతి నిండుతున్నట్టుగా భావన చేసి ధ్యానించండి. మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క శక్తిని అందరికీ పంచండి. అందరిలోనూ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మానవత్వాన్ని, దివ్యత్వాన్ని నింపండి. ఈ భూమిని ధర్మబద్ధంగా, ఇదిగా స్వర్గధామంగా తీర్చిదిద్దండి. హెల్దీ, హ్యాపీ అండ్ హార్మోనియస్ వరల్డ్ విత్ యువర్ డీపర్ అండ్ డీపర్ మెడిటేషన్. ఇలా కొన్ని నిమిషాలు ధ్యానించిన తర్వాత ఎటువంటి ఆలోచన లేని స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిలో అద్భుతమైనటువంటి ఆ తురీయ స్థితిలో ఉండి ఈ శరీరాన్ని, మనసుని, బుద్ధిని కూడా పరమాత్మకు అర్పించడం కోసం వెనక చేతులు పెట్టి కుడి చేతిని ఎడం చేతిలో రిష్టగా పట్టుకొని ఎగ్జేల్ శ్వాసను కుదులుతూ ముందుకు వెళ్ళి శరీరాన్ని, మనసుని, బుద్ధిని కూడా పరమాత్మకు అర్పించి అహంకారాన్ని, మమకారాన్ని విడిచి, రాగద్వేషాలను విడిచి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క దుష్ట శక్తులన్నింటినీ కూడా, ద్వేష భావాన్ని, కోపాన్ని, అసూయని, ఈ అరిషడ్ వర్గాలన్నింటినీ కూడా బయటికి తోలి పూర్తిగా లిబరేట్ యువర్ సెల్ఫ్, ఆనందమయ స్థితిని పొందండి. ఆ పరమాత్మ యొక్క పాదాల నుంచి మెల్లగా శ్వాస తీసుకుంటూ ఆ దివ్య తేజస్సుని మీలో తెచ్చుకోండి. ఆ దైవీ సంపత్తి, నిజమైన సంపద అంటే దైవీ సంపద. ఆ దైవీ సంపద ఏంటి? తేజ క్షమ ధృతి శౌచం అద్రోహో నాతిమానిత. మీలో ఉన్నటువంటి ఆ తేజస్సు, ఆ యొక్క పేషెన్స్, యూనివర్సల్ లవ్, ప్రేమ తత్వం, మానవత్వం, అలాగే నిర్భయత్వం, క్షమాగుణం, క్షమించేటువంటి గుణం, ధైర్యం, సాహసం, మానవత్వం, దివ్యత్వం, ఇవన్నీ మనకున్నటువంటి గొప్ప లక్షణాలు. ఆ లక్షణాలతో ఉండడమే దైవీ సంపద. అదే నిజమైనటువంటి సంపద. మిగిలిన సంపదలన్నీ ఏది పనికిరాదు. కేవలం దైవ సంపద ఒకటే సంపద. ఆ సంపదను పెట్టేది యోగ సాధన. సో ఇలా చక్కగా రోజు కూడా ఈ 5 ప్రాణాయామాలని సాధన చేసుకోండి. రోజు ప్రేయర్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః,
సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ విశ్వమంతా కూడా అన్ని జీవరాశులు ఆనందంగా సుఖంగా జీవించాలి మనసారా ప్రార్థించి మే ఆల్ బీయింగ్స్ హ్యాపీ అండ్ పీస్ఫుల్. మే యూ ఆల్ గెయిన్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ హార్మనీ. షేర్ దిస్ message with all. Let us cure this world with our prayers and meditation. Let us serve those who are in need. Let us help all the beings. చేతుల్ని కాపి మెల్లగా కళ్ళ మీద ఉంచి ఈ శక్తివంతమైనటువంటి పవిత్రమైన చేతుల్ని పవిత్రమైనటువంటి పనులకు మాత్రమే ఉపయోగిద్దామనే నిర్ణయం తీసుకోండి. పరోపకారార్థం మిదం శరీరం. ఈ శరీరం అనేటువంటిది ఇతరులకు సాయం చేయడం కోసం ఉన్నదనేటువంటిది గ్రహించి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుని టైమ్ ఈజ్ ప్రీషియస్ బట్ లైఫ్ ఈజ్ సో ప్రీషియస్, సో బీ కాషియస్. ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జీవితాన్ని మోర్ అర్థవంతంగా, మోర్ మీనింగ్ఫుల్ చేయాలి. అది ఒక మంచి పని చేయడం ద్వారా మనం చేసే ప్రతి పని మంచిగా ఉపయోగపడే పని చే 10 మందికి ఉపయోగపడే పని చేస్తూ ఆనందాన్ని పొందుతూ నిస్వార్థ సేవలో ధరించగలరు. మానవ జీవితాన్ని ధన్యం చేసుకోగలరు. సాధన, సేవ, స్వాధ్యాయంతో రోజంతా కూడా ఆనందంగా జీవించగలరు.